అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే అమెరికన్ మల్టీ ఎథ్నిక్ కమిషన్ ఏదైతే ఉందో ప్రపంచంలోని 20 మంది ఉత్తమ మహిళలకు ఇచ్చే ఒక అవార్డుని మీకు ఇచ్చారు. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను అవార్డు తీసుకున్నప్పుడు చూసినట్టయితే సిబిఎన్ గారిని కూడా మీరు కలిశారు. అసలు ఈ అవార్డు వచ్చినందుకు ముందు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా కూడా అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. తెలుగుదేశం పార్టీ తోటి అసోసియేట్ అవ్వడం, తెలుగుదేశం పార్టీలో పనిచేయగలగడం, నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక టాప్ క్లాస్ లీడర్ తోటి పనిచేయగలగడం, నారా లోకేష్ గారు లాంటి ఒక ఎంతూసియాస్టిక్ లీడర్తో పనిచేయగలగడం, వీటన్నిటి రిజల్ట్ ఏముంటుంది అని అంటే దిస్ ఇస్ ద రిజల్ట్ దట్ వి సీ. ముఖ్యంగా మహిళలకి తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి అవకాశాలను కల్పిస్తుంది, మహిళల్ని ఏ రకంగా అందలం ఎక్కిస్తుంది, మహిళలకి ఏ రకంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పాత్ చూపిస్తుంది అనేటువంటి దానికి నిలువెత్తు నిదర్శనం నేను. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక టీచర్ అమ్మగా నేను అంటే ఒక ప్రొఫెసర్గా నేను నా ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి సమయంలో పాలిటిక్స్లోకి రావాలనుకున్నప్పుడు, పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీతో నేను అలైన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలతోటి మమేకమై ప్రజల కోసం పనిచేస్తుందో అలాంటి పార్టీతో కనుక నేను పనిచేస్తే ఖచ్చితంగా ఎంతో నేర్చుకుంటాను అని అనుకున్నాను ఆ రోజున. అండ్ ఇవాళ నేర్చుకోవడమే కాదు, నా జీవితంలో చాలా అంటే నేను నిజంగా కూడా ఐ కుడెంట్ హావ్ థాట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అవార్డ్ విదౌట్ టీడీపీ. ఇవాళ నా గుర్తింపు జ్యోత్స్నగా కాదండి, జ్యోత్స్న తిరునగరి కాదు నా గుర్తింపు. మీరు బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే జ్యోత్స్న టీడీపీ అంటారు నన్ను. సో ఆ గుర్తింపు నేను చేకూర్చుకోగలిగాను అని అంటే ఖచ్చితంగా మా నాయకుడు నాకు ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. సో నేను ఇందాక చెప్పినట్టుగా మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం, మనం అంటే మనకు డబ్బులు ఉన్నాయా లేవా, మనం ఏమన్నా ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం, ఇవన్నీ కాదు తెలుగుదేశం పార్టీలో. యూ హ్యావ్ టాలెంట్, యు ఆర్ ఎంకరేజ్డ్. యూ వర్క్ ఫర్ ద పీపుల్, యు ఆర్ ఎంకరేజ్డ్. అది తెలుగుదేశం పార్టీ స్టైల్ ఆఫ్ వర్కింగ్. సో అలా మనం పనిచేస్తూ వెళ్ళినప్పుడు అండి, ఎప్పుడైనా సరే ప్రజలకు అనుగుణంగా ప్రజలతోటి మమేకమై పనిచేస్తూ వెళ్ళినప్పుడు ఆటోమేటికల్గా మనకు పురస్కారాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే మీకు తెలియంది కాదు, వేరే రాజకీయ పార్టీలతో అలైన్ అయితేనేమో జైళ్ళు వస్తాయి, జైలు జీవితాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీతో అలైన్ అయితే ఖచ్చితంగా అవార్డులు వస్తాయి. మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద అభిమాని. ఆయన ఏమన్నా అంటే అసలు ఊరుకోరు. అంటే ఆయన అంటే అంత అభిమానం. అంటే అసలు ఫస్ట్ మీరు రాజకీయాలు రావాలనుకున్నప్పుడు టీడీపీని ఎంచుకుంటానికి మెయిన్ కారణం ఏంటి? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే ఏంటి ఇటువైపు రావడానికి? చంద్రబాబు నాయుడు గారు అంటే ఎస్, మీరు అన్నట్టుగా ఆయన లేని అభిమానం నాకు. ఒక రకంగా ఆయనకి ఏకలవ్య శిష్యురాలని చెప్పుకుంటాను నేను. అంటే రాజకీయం అనేటువంటిది ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత పీపుల్ ఓరియంటెడ్గా చేయొచ్చు అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారే పెద్ద ఎగ్జాంపుల్ అండి. సో నా రాజకీయ అంటే నాకు రాజకీయాలంటే ఒక డెఫినేషన్ ఉందండి. నాకు రాజకీయాలనంటే ప్రజలతోటి మమేకమై పని చేసుకోగలడం. నాకు రాజకీయాలంటే పదవులు ఇవన్నీ కాదు, ధనార్జన పదవులు ఇదేది కాదు. నాకు రాజకీయం అని అంటే ప్రజలతో మమేకమై పని చేసుకోగలను. దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఎన్విజన్ చేసి మరీ చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. సో మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి లేనటువంటి ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఏ నాయకుడికి లేనటువంటి ఒక ఆరా అంటాం చూసారా, అది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఆ పేరు తీయంగానే నిజంగా కూడా పొలిటికల్గా ఆయనతో కొంతమంది విభేదిస్తారు. వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో విభేదిస్తుండొచ్చు, కానీ ఆయనంటే అభిమానించేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆయనంటే అభిమానం ఉంటుంది. ప్రత్యర్థి పార్టీ లీడర్స్ కూడా ఆయన డెఫినెట్ గా. ఎందుకు అనంటే స్టాల్వార్ట్ అండి. పాలిటిక్స్ లో ఆయన్ని మించినటువంటి నాయకుడు లేడు. రాజకీయాన్ని ప్రజా ఓరియంటెడ్ గా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో డెఫినెట్ గా నా పూర్వజన్మ సుకృతం ఆయన లాంటి ఒక మహోన్నతమైనటువంటి లీడర్తో కలిసి పనిచేయగలగడం. ఆయన నుంచి నేను డే ఇన్ అండ్ డే అవుట్ ఒక పాఠాలు నేర్చుకుంటూ ఉంటామండి. ఒక్క క్షణం మనం ఇలా డౌన్ అవుతాము అని అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో చాలా సర్కమ్స్టాన్సెస్ వస్తాయి, వెరెన్ వి గో టు దట్ లోయెస్ట్ పాయింట్ అనమాట. అబ్బా రాజకీయం అవసరమా, ఇదా అదా అనేటువంటి ఒక స్థాయి చాలాసార్లు మాకు కూడా వచ్చేస్తుందండి. ఇట్స్ బట్ న్యాచురల్.
కానీ ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఏం జరిగినా సరే ఎప్పుడు కూడా ఒక్క వెనుకడుగు వేయకుండా ముందరికి వెళ్ళగలిగేటువంటి ఒక ఒక ధైర్యాన్ని, భరోసాని, ఎనర్జీని ఇచ్చేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నాకు ఈ అవార్డు రావడం కానీ ఏదైనా సరే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండగలగడం కానివ్వండి, మీలాంటి వారు పిలిచి ఒక ఇంటర్వ్యూ తీసుకునేటువంటి స్థాయికి నేను వెళ్ళగలిగాను అని అంటే ఖచ్చితంగా అది పార్టీ నాకు ఇచ్చినటువంటి అవకాశం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం. ఆయన దగ్గరికి వెళ్ళి అవార్డు చూపిస్తూ వెళ్ళారు, ఏమన్నారు, ఏం అంటే మాట్లాడారు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు కూడా చిన్నప్పుడు స్కూల్లో మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? నాన్న దగ్గరికి వెళ్ళి, అంటే మనం గర్వంగా చెప్పాలనుకుంటాం. అవును, అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్ళి గర్వంగా నేను ఇది సాధించాను అని చెప్పాలనుకుంటాను. చూసారా, నేను మొన్న అదే ఫీల్ అయ్యానండి. నేను అవార్డు వచ్చిన తర్వాత అవార్డు తీసుకున్న ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, వెళ్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఇన్ మీ. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం, ఆయన నన్ను మెచ్చుకున్నటువంటి విధానం, ఇంకా చెయ్యాలమ్మా, ప్రజలకి మనం ఇంకా చేయాలి, యూ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మోర్ విమెన్ హూ కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఇది నా నాయకుడు నాకు చెప్పింది. అంటే నేను అదే చెప్తున్నాను, యూ విల్ రేర్లీ ఫైండ్ లీడర్స్ లైక్ దాట్ అండి. అవార్డు వచ్చింది వెరీ గుడ్ అని అనడం కాదు, దట్స్ నాట్ ది ఓన్లీ థింగ్. ఇంకా నువ్వు చాలా చెయ్యాలి, కీప్ అప్ ద గుడ్ వర్క్, ఇంకా చెయ్యాలి, ఇంకా చాలా మందికి మనం హెల్ప్ చేయగలగాలి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ తోటి ముందరకు తీసుకెళ్తారు. అంటే హీఈస్ ఆల్వేస్ ఎనర్జైజింగ్ ఇదన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ప్రతిసారి కూడా అంటే ఒక డిఫరెంట్ ఎనర్జీ మనకి పులిన్ అయిపోతుందండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ప్రతిసారి యూ హ్యావ్ దట్ రష్ అనమాట. ఖచ్చితంగా ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా 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 మనం ఎక్సెల్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా కలుగుతుంది.